హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు బోటి కర్రీ అయితే చేస్తున్నామండి. సో 1 కేజీ బోటి కర్రీ. సో బోటీని మొత్తం కుక్కర్లో వేసింది. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే బోటీని క్లీనింగ్ చేయడం. బోటీని క్లీన్ చేయడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ క్లీనింగ్కే పోతుంది. మనం ఎన్ని టైమ్స్ కడిగినా కూడా బోటీ క్లీన్ కానే కాదు. సో లాస్ట్గా అంటే మా మమ్మీ మొత్తం 11 టైమ్స్ అలా బోటీని క్లీన్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఒక 5 టైమ్స్ నార్మల్ వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసి మిక్స్ చేసి మళ్ళీ వాటర్ని చల్లేసింది. తర్వాత 5 టైమ్స్ వామ్ వాటర్, నార్మల్గా వామ్ వాటర్ ఉంటాయి కదా, వామ్ వాటర్ వేసి అందులో కూడా సాల్ట్ వేసేసి మొత్తాన్ని నీట్గా కడిగేసింది. ఇంకా మొత్తం 11 టైమ్స్ క్లీన్ చేసేసింది. 11 టైమ్స్ తర్వాత మళ్ళీ వాటర్లోనే ఆనియన్స్ వేసి మళ్ళీ 1 టైం క్లీన్ చేసింది. సో ఆనియన్స్ వేస్తే ఆ స్మెల్ అనేది రాదు. సో ఇంకా లాస్ట్ టైం ఫైనల్గా ఇంకా మొత్తం క్లీన్ చేసి ఇక వాటర్ చూసారు కదా, ఆ వాటర్ నుండి మళ్ళీ కుక్కర్లోనికి వేసేసుకుంటుంది బోటి మొత్తాన్ని. సో మొత్తం 11 అంటే ఆల్మోస్ట్ 13 టైమ్స్ వాటర్ పోసి బోటీని అయితే కడిగేసిందండి. సో నీట్గా అయితే కడిగేసింది మా మమ్మీ బోటీ. సో కుక్కర్లోనికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత పసుపు, సరిపడినంత ఆయిల్ అయితే వేసేసింది. సరిపడినంత వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసింది. మొత్తాన్ని నీట్గా కలిపేసింది. కుక్కర్లోనే కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో బోటీని అయితే ఉడకపెట్టేసింది. సో 8 విజిల్స్కి మాకైతే బోటీ అయితే ఉడికిపోయింది. సో 8 విజిల్స్ అయిపోయాక కుక్కర్ పక్కన పెట్టేసి అందులోనికి ఒక బౌల్ పెట్టుకొని అందులోనికి సరిపడినంత ఆయిల్ వేసి ఒక 3 ఆనియన్స్ కట్ చేసి బౌల్లో వేసేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గే వరకు పెట్టేసింది. సో ఇందులో బోటి కర్రీలో మేము పచ్చికారం వేస్తున్నామండి. సో పచ్చికారం వేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనుకోండి. సో ఆల్రెడీ మనం కుక్కర్లో పసుపు వేసాం కాబట్టి ఇందులో లైట్గా పసుపు అయితే వేసేసుకున్నాము. సరిపడినంత పచ్చికారం అయితే వేసేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. అందులోనికి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసింది. సో మా మమ్మీ రోల్లో దంచింది పచ్చికారం, టేస్ట్ మంచిగా ఉంటుంది అనేసి. సో సరిపడినంత కారం వేసేసి మొత్తాన్ని ఫ్రై అయితే చేసేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా కారము ఉప్పు మొత్తం సరిపోయాయా లేవా చెక్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసేసాము. బోటి కర్రీ మొత్తం నీట్గా ఉడికింది. సో ఇంకా తీసి ఈ బౌల్లోనికి వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకుంటే బోటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మా మమ్మీ స్టైల్లో అయితే బోటి కర్రీ ఈ విధంగా చేసింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసుకొని ఆయిల్ మొత్తం పైనకి తేలుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్కి వేసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది బోటి కర్రీ.